హలో ఎవరు? సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మాట్లాడొచ్చా? మాట్లాడండి. లంచ్ టైం ఎందుకు బిజీలో ఉంటారని. పర్లేదు, చెప్పండి. ఆ, ఏం లేదు, మీరు ఛానల్ పెట్టారు, అసలు నాకు ఎంత ఆనందం ఉంటే అంత ఆనందం. ఆహా. మొత్తం అది ఒక 10 సంవత్సరాల ముందు అయితే నా కొడుకుల్ని మొత్తం ఏరి పారేసేవాళ్ళు మీరు. ఆ? అవునండి, అవును. మొత్తం దౌర్భాగ్యం లాకం చేశారు. మా ఊర్లో అయితే పోచమ్మ గుడి, ఆంజనేయ స్వామి గుడి, రాములవారి గుడి మొత్తం పూజలే లేకుండా చేశారు నా కొడుకులు. అయ్యో, 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 అయ్యో. అయితే మా చుట్టాలే, కానీ వాళ్ళని ఏమని లేకపోతున్నాను సార్ నేను. అయ్యో, అయ్యో. నన్ను కూడా చాలా టార్గెట్ చేశారు వాళ్ళు. అయితే నేను ఫస్ట్ మొత్తం నాలుగు గొర్రెలు 5 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల నెంబర్ పెడతా, మీరు ఒక ఆట ఆడుకోవాలి వాళ్ళని. తప్పకుండా పంపించండి. ఆ పాస్టర్ గాడేనాడు? ఒకడే పాస్టర్ గారు, వాడికి అక్షరమ్మకి రాదు వాడికి. ఒకడు పాస్టర్ గారు, ఒకళ్ళిద్దరు ముగ్గురు పాస్టర్ గారు అయ్యాళ్ళు. అయితే దొంగనాకుళ్ళు అయితే అసలు ఊరు మొత్తం ఆంజనేయ గుడికి పూజలు లేవు, రాములవారి గుడికి పూజలు లేవు. అసలు అసలు నాకైతే ఇంకా నరక బుద్ధి అవుతుంది. కానీ మొత్తం మాకు అంటే దూర బంధువులు వాళ్ళు. మరి ఏం చేయాలో అర్థం కాక మావిడికి నేను చెప్పాను సంగతి. సార్ అన్నారు, సార్కి మాట చెబుతానంటే మావాడు అంటది, వద్దు మనకెందుకు లేనిపోయింది అంతే అంతే, మనకెందుకు అనుకుంటుంటారండి. మనకు అనుకుంటారు, అదే వచ్చిన ప్రాబ్లం ఇప్పుడు. అదే కదా సార్, ఇప్పుడు జనవరి నెలలో ఒక ఆయన్ని ఆంజనేయ స్వామి భక్తుడు ఆయన్ని బాప్టిజం తీసుకుని నీళ్ళలోకి వెళ్తే ముంచితే ఆయన చచ్చిపోయిన పాపం చలికి. మళ్ళీ నాకేమి, నేనుండే తారనాక హైదరాబాద్. మరి ఏసుగాడు ఏం బిగుతున్నాడని అసలు అడిగితే వాడు రివర్స్ గా మాట్లాడుతాడు. అదేంటి రివర్స్ గా మాట్లాడితే ఇంకా వాళ్ళ అమ్మ అన్నది, వాళ్ళ అమ్మ అంటే నాకు అక్క వరుస అయింది. అసలు వాడు ఆ బాప్టిజం తీసుకోకుండా బతికేవాడుగా పాపం. అదే పాపం, ఆయన మంచి ఆయన బాప్టిజం తీసుకోకని చెప్పి నీళ్ళలో ముంచుతారు సార్ ఎవరు, చల్లటి నీళ్ళలో. అట్లా జరిగింది. నేను తారనాకలో ఉంటా, హైదరాబాద్ న్యూలాండ్ లో లాబొరేటరీ డ్రైవర్ ని మాట్లాడుతున్నా. అయితే మీ ఛానల్ చూసి నాకు కడుపుబ్బిపోతుంది సార్. సార్, మీరు చాలా సేవ చేస్తున్నారు. అసలు 10 సంవత్సరాల ముందుగా నుండి ఎంత బాగుండేది అనిపిస్తుంది సార్ నాకు మీరు. అదే నేను అవి పెడతాను. నేను ఇంకోటి ఏమనుకున్నాను తెలుసా, మాకు బీసీఏ కదా, మాకు పెడితే సర్టిఫికేట్లు రాలేదు, ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. సెంటెన్స్ కాలేజ్ ఉంది కదా, స్కూల్లో మా పిల్లల్ని చేర్పిద్దాం అనుకున్నాం. అనుకుంటే వాళ్ళు అన్నారు, పాపం మీకు ఎస్సీ ఎస్టీ అయితేనే చేర్పించుకుంటాం, వాళ్ళు తక్కువ తీసుకుంటాం ఫీజులు అది ఇది అన్నారు. సరే అని చెప్పి మా ఆవిడ బాప్టిజం తీసుకుందాం ఆ మాట అన్న సార్. బాప్టిజానికి ఎస్సీ సర్టిఫికేట్ సంబంధం లేదు సార్, చెప్పేది మా ఆవిడ అన్నమాట. మా ఆవిడ తెలియదు కదా. అంటే సరే అని చెప్పి అనుకున్నాం సార్. అనుకుంటారా రాత్రి అంతా, అంటే నీ శివభక్తుడు అనమాట. ఆ రాత్రి అంతా పాముల కళ్ళకు వచ్చి బీభత్సంగా తెల్లారి పొద్దున నేను, అంటే నేను నా వయసు 55 సంవత్సరాలు. నేను ఆల్ ఓవర్ ఇండియా డ్రైవర్ని. ఇటు చైనా బార్డర్, పాకిస్తాన్ బార్డర్ కూడా, శ్రీలంక 4 సార్లు వెళ్ళాను నేను. నాకు తమిళం కూడా వచ్చు. అయితే తెల్లారి పొద్దు నాకు కూల్ డ్రింక్ తొక్కుతుంటే ఏరే బైక్ వచ్చి గుద్దేసింది సార్ నన్ను. గుద్దేసి లెఫ్ట్ సైడ్ ఎముక ఇరిగింది. ఎముక ఇరిగితే వీళ్ళందరూ వచ్చేసారు సార్ మా ఇంటికి. వచ్చి మీ ఇందు ఫోటోలు తీసేసేయండి, కుప్పతొట్లో పడైంది అది ఇది అన్నారంట. నేనేమో హాస్పిటల్లో ఉన్నా తారనాకలో. ఏంటి నేను తెలిసిన తర్వాత మళ్ళీ నేను గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన, మీరు వస్తే రండి, రాలేదు నా హిందూ దేవుడి గురించి మీరు మాట్లాడతా మటుకు మర్యాద కూడా ఉందని చెప్పి గట్టిగా ఒకళ్ళని వార్నింగ్ ఇస్తే వాళ్ళకి అప్పటి నుంచి రాలేదు. ఆ ఊర్లో ఒక్కళ్ళకి మంచి జరగలేదు సార్. ఆ ఊర్లో ఇప్పుడు మాకు మా మిస్సెస్ వాళ్ళ పెదనాన్న కూతురు భర్త ఉన్నాడు, ఎలమందని. వాడు కూడా అసలు ఇంత ముందు చిన్న చిన్న జబ్బులు ఉంటే ఇప్పుడు పెద్ద జబ్బులు అయిపోయినాయి. తగ్గలేదు ఎందుకు తగ్గుతాయి సార్? ఈ గొర్రెలు చెప్తేను అందుట్లో తగ్గలేదు. ఇంకొక అబ్బాయి మళ్ళీ వాళ్ళకి బాప్టిజం ఇప్పించారు. వాళ్ళు ఇంకొక అబ్బాయి కూడా చచ్చిపోయిండు. ఏది బాప్టిజం తీసుకున్న తర్వాత
మరి యేసుగాడు ఏం బిగుతున్నాడు అడగలేదా మీరు? ఏం ఇప్పుడు మావిడ అంటది ఆయన వాళ్ళని కొట్లాడొద్దు పోనీ అని చెప్పి మావిడ గోల్ చేస్తుంది, అందుకని మెలకొని ఉండాలి కదా, అందుకని మీకన్నా పట్టిద్దాం, గొర్రెల్ని ఆట ఆడుకుంటారు కదా. పట్టించాను లాంచోడుకు నీళ్ళు వీళ్ళు నా కొడుకులు నాశనదిగా మనల్ని కూడా నాశనం చేస్తున్నారు. అందుకనే మీకు ఇస్తే నంబర్, మీరు ఒక ఆట ఆడుకుంటారు వాళ్ళని. అందుట్లో ఒకడు ఏం చేస్తాడు, సాంబికాడు అనేవాడు అపర్ణంలో లేబర్ కాంట్రాక్ట్ చేస్తాడు. వాడు సార్ వాళ్ళకి కాలు మొక్కి అది మొక్కి ఇది మొక్కి దొంగదనంగా రాపించుకునేవాడు. వాడు చర్చి పెట్టి చిన్న చర్చిగా పాస్ట్ అయిపోయి వాడు ఒక కారు కొన్నాడు సార్. వాడు ఇప్పుడు లంచోడుకులు వీళ్ళు ఏం లేదు సార్, పాస్టర్లు అయిపోయి దెంగి తిని డబ్బులు ఊరినే దెంగి తింటాం నేర్చుకొని కష్టపడకుండా అట్లా తయారవుతున్నారు సార్. అందుకే క్రిస్టియానిటీ ఎందుకు బాగా పెరుగుతుందంటే ఈడే పని చేయడు, లంచోడుకు తిని కూర్చుంటాడు. తయారైపోయారు. అందుకే క్రిస్టియానిటీ బాగా పైకి వస్తుంది. గురుగారు మీకంటే నేను చిన్నోడ్నే, కానీ మీకంటే చిన్నోడ్నే. నేను 35 అండి. నాకు 35 అండి. 35 సార్ మీకు? ఇప్పుడు ఉండేది ఎక్కడ సార్ మీరు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఎక్కడ? కుకట్పల్లి? అవును, ప్రగతి నగర్. అవునండి. ఎప్పుడన్నా అటు వచ్చినప్పుడు కలుతాను సార్, మిమ్మల్ని కలవాలా? అసలు తప్పకుండా కలవండి సార్. హిందుత్వం గురించి మీరు ఎంత పార్కులు ఆడుతున్నారంటే, ఈ మోడీ గారు ఉన్నాడు గాని అసలు ఏమన్నా అర్థం ఉందా అసలు? అసలు గో 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 నిషేధించాలి సార్. అసలు గోమాతని ఆ రకంగా చేస్తున్నారు. అవునండి, అవన్నీ చేయాలి సార్. ఈ ఊరినే ఇప్పుడు మనందరం కూడా హిందువులందరూ కలిసి, ఒరే బాబు మా డిమాండ్ ఇయ్యి, మీరు గనక మేము ఓటేయాలంటే మా డిమాండ్లు మీరు పరిష్కరించాలి. అసలు బీజేపీ కాదండి, మనకు ఒక ఎజెండా ఉండాలి. ఉండాల ఎజెండా అది పెట్టుకొని మనం కనుక ముందుకెళ్తే మనం గెలుస్తాం గానీ బీజేపీ మనకి సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది అని కాదు. మా ఎజెండా ఇది, మా ఎజెండా ఇది కాబట్టి మా గోల్ నిషేధం పెట్టాలి, మా హిందూ ఆలయాలు రక్షించాలని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు కాదు, రాజేసింగ్ ఉన్నాడు ఓల్డ్ సిటీ, ఆయన గెలుపుతుండు. అలాంటి పెట్టుకొని ఎజెండా పెట్టుకొని మనం కనుక ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకు పార్టీలు సపోర్ట్ చేస్తాయి ఓటు బ్యాంక్ కోసం. అప్పుడు 1996 లో వెంకయ్యనాయుడు గారి డ్రైవర్ నేను. 1996లో హైదరాబాద్ సీటుకు నిలబడ్డప్పుడు వెంకయ్యనాయుడు గారి డ్రైవర్ గా వెళ్ళాను నేను. మా పిల్లలు ఇప్పుడు చదువుతాం, ఒక అమ్మాయి డిగ్రీ, ఒక అమ్మాయి ఇంజనీరింగ్ బీ ఫార్మా చేస్తున్నారు. ఆ చదువులైన తర్వాత సారం కనపడి అయ్యా ఈ పరిస్థితి అంటే ఎంతో కొంత సాయం చేస్తారని అనుకుంటున్నాను నేను. మీరు చేసే పని ఎంత వరకు అందుకే అసలు మీరు కనబడితే కాలు మొక్కుదాం అనిపిస్తుంది సార్ నాకు. సార్ భలే వాళ్ళే. అరే ఏం సార్ స్వామి అట్టంటారు స్వామి? మీరు చేసే సేవ ఏంది అసలు? ఎంత మందితో ఎన్ని మాటలు పడుతున్నారు మీరు? తప్పదండి, ఇప్పుడు హిందూ ధర్మం కోసం మనం మాట పడాలి, అవసరమైతే తన్నాలి, చంపాలి, చావాలి, అదే సిద్ధాంతం. అసలు నేను డైలీ చూస్తున్నా మీ ఛానల్. అడిగిన దానికి సమాధానాలు ఉండవండి. పిచ్చి నా కొడుకులు ఏదో పిచ్చి వాగుడు వాగుతుంటారు గాని ఒక్కటన్నా సమాధానం చెప్పి బైబుల్లో ఇది రైట్ ఉందని ఒక్కటి చెప్పడండి. అప్పుడు ఆ సాంబిగాడు ఉంటాడు చూడు, మీరు సాంబిగాడు అంటే చూడు, లైవ్ లో పెడతారు డిబేట్ లో, అరగుండుగాడు కొడుకు సార్. వాడు తొడలు కొట్టుకుంటాడు, రారా కూర్చొని మాట్లాడుకుందాం రారాడు. అసలు సాంబిగా ఆ పేరు పెట్టుకుంది మన హిందూ దేవ పేరే కదా సార్ వాళ్ళు. అవునండి, అవునవును. ఇది మా భారతదేశం గడ్డ ఇప్పుడు కాదు, అంటే దేవుడు అంట సృష్టించిందంట, భూమిని ఆకాశం సృష్టించండి, అంతకుముందు లేదా? అదే పిచ్చి నా కొడుకు ఏదో రాసుకున్నారు, తాగిపోతున్నా కొడుకు. అదే సార్, మరి నేను వాట్సాప్ గొర్రెల నెంబర్లు పెడతాను, పెట్టండి, నేను కాసేపు ఆడుకుంటానండి. ఆడుకోండి. కాదే నా ఫోన్ నెంబర్ వాళ్ళు చెప్పమాకండి. చెప్పండి. ఎందుకంటే మాకు అంత దూరం వల్లే, మా కులం వల్లే. మా దేవుడు అంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉంది రొంపిచర్ల, ఆ ఊరు మాది. వినుకొండ దగ్గరే కదా? వినకొండ అంటే నర్సాపేట పక్కన. అదేలేండి, పల్నాడు ఏరియా కింద వస్తుంది. పల్నాడు ఏరియా కిందకి. అయితే ఆ ఊరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే, మా ఊరు ఎమ్మెల్యే. ఆ ఊర్లో పుట్టిండు, ఆ ఊర్లో డాక్టర్ అయిండు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. అది మీరు పెట్టండి, నేను మాట్లాడతాలేండి. పెట్టి ఎట్ట అసలు ఆట ఆడుకోవాలా నా కొడుకులు మరి. సరే జాగ్రత్త సార్, మీరు జాగ్రత్త. నాకు భయంగా, మీరు మీ గురించి నాకు చాలా టెన్షన్ ఉంటది ఒక్కోసారి. ఏం పర్వాలేదులేండి, ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు సార్, నాకు భయంగా ఉంటుంది ఒక్కోసారి. ఒక్కోసారేమో వాళ్ళు కడుపు ఉప్పి పోతుంది, మీరు అడిగే మాటలకి వాళ్ళు చెప్పలేక కడుపు ఉప్పి పోతుంది. నేను సరే ఉంటాను సార్ మరి.
ఓకే ఓకే ప్రకటన వచ్చిన ఫోన్ చేస్తా ఒకసారి. తప్పకుండా సార్, ప్రతి నగర్కి వచ్చినప్పుడు కాల్ చేయండి. చేస్తా, కంటితో కని చూపులను చూడాలని పెట్టదు నాకు. సరే అండి, తప్పకుండా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ సార్, బాయ్. బాయ్.